మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 20వ తారీఖు ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు హరిత హోటల్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పరిక్కిపండ్ల నరహరి గారు, పూర్వం వరంగల్ జిల్లా వాస్తవ్యులు, దాదాపు 10-15 సంవత్సరాలు మధ్యప్రదేశ్ లో కలెక్టర్ గా పదవి నిర్వహించి ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నరహరి గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతంలో కుల వృత్తులన్నీ అడుగంటిపోయిన పరిస్థితులలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా ఈ బలహీన వర్గాలకు చెందినటువంటి వివిధ కులాల వారు, అణగారిపోయిన వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారి గతంలో కూడా అనేక పుస్తకాలు రచించడమే కాకుండా అనేక సదస్సులు, సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ మధ్యనే హైదరాబాద్ లో కూడా ఓబీసీ పోరుబాటు అనేటువంటి పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. దానిలో అనేక మంది పెద్దలు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలంతా ఐకమత్యంగా ఉండాలని, అధిక జనాభా కలిగినటువంటి బీసీలకు రాజ్య అధికారంలో స్థానం లేకుండా అడగంటిపోతున్నటువంటి పరిస్థితులలో రేపు రాబోయే రోజులలో స్థానిక సంస్థల్లో గాని, చట్ట సభల్లో గాని బలహీన వర్గాలందరూ కూడా కులాలు, మతాలు అనేటువంటి అభిప్రాయం లేకుండా పేద వర్గాలము, బలహీన వర్గాలము, మనం అన్ని కులాలు ఒక్కటే అనేటువంటి ఏకాభిప్రాయంతో పోయి ఏ అల్పసంఖ్య వర్గాల వారైతే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారో వాళ్లకు వ్యతిరేకంగానే కాకుండా మనం కూడా బలపడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూడా అందరూ పాల్గొని బీసీలం అందరం కూడా సమిష్టిగా ఉన్నాము, ఐకమత్యంగా ఉన్నాము, మా సీట్లు మాకే, మా ఓట్లు మాకే, మాకు కూడా రాజ్య అధికారంలో మేమందరం కూడా భాగస్వాములకు కావాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యాపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ఎదగడానికి సమిష్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఒక్కొక్కసారి ఏం ఇబ్బంది అవుతున్నదంటే కులాల వారిగా మీటింగులు పెట్టుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతున్నది. కానీ బీసీలైన అన్ని కులాలు కలిపి పెట్టుకున్నప్పుడు ఎవరికి వారే ఎందుకులే అనేటువంటి రకాలు ఉంటాళ్ళు. అందుకోసానికే ఎవరమైతే కలిసి ఉంటామో, ఐకమత్యంగా ఉంటామో మన వాటా మనకు తప్పకుండా వస్తుంది. ఎప్పుడైతే మనమైతే ఐకమత్యత లేదో, ఏ కులాలకు ఆ కులాలుగా విడిపోయే పరిస్థితి కనుక వచ్చే పరిస్థితి ఉంటే ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో మంచో చెడో విద్యావంతులు, మేధావులు, కలువులు, కళాకారులు, కుల సంఘాల వాళ్ళందరూ కూడా బీసీ నినాదాన్ని ముందుకు తీసుకురావడం వల్ల ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ వాదాన్ని ముందుకు పెట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చినాయి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని బలహీన వర్గాలకు సంబంధించిన అందరూ సమిష్టిగా కృషి చేసి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసానికని ఏదైతే నరహరి గారు బ్రహ్మాండమైనటువంటి ఒక పుస్తకాన్ని ఇప్పటి కాదు, దాదాపు మండల కమిషన్ గురించి మొదలు పెడితే ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బలహీన వర్గాలకు జరిగినటువంటి అన్ని విధాల ఒక రకంగా చూస్తే ఐఏఎస్, ఐపీఎస్, జడ్జీలు, లేకపోతే మంత్రివర్గాల శాసనసభ్యులు, శాసన మండలిలో, స్థానిక సంస్థల్లో ఏ రకంగా బలహీన వర్గాలకు అన్యాయాల అక్రమాలు జరుగుతున్నాయో కళ్ళకు కట్టినట్టు వారు పుస్తక రచన చేసింది. కాబట్టి వారి యొక్క సందేశాన్ని గాని, ఆ రోజు వచ్చే ఇతర కుల పెద్దల సందేశాన్ని గాని మీరందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా తరఫు నుంచి మేమందరినీ కూడా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఏ పార్టీ అనేది లేదు, ఏ కులం అనేది లేదు, బలహీన వర్గాలు అందరూ కూడా అధిక సంఖ్యతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడే మీరందరూ కలిసి ఉంటే మీకు రాజ్యం వస్తుంది చెప్పినట్టు మహానుభావుల యొక్క అడుగుజాడలో మనం అంతా కృషి చేస్తున్నాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ
మీరు యునైటెడ్ గా లేకుంటే ఎప్పుడు కూడా వర్గాల వాళ్ళని పరిపాలించే అవకాశం ఉంటుంది. కాబట్టి యునైట్ కావాలి, ఈ రిజర్వేషన్స్ పెట్టుకోవాలి, ఆయన ఉద్బోధించినటువంటి విషయాన్ని మర్చిపోదు. తర్వాత ఇవాళ మనం మన యొక్క సదస్సులలో బీసీ నాయకులను అగ్రవర్ణాలను తిప్పి ఆ విధంగా చేసేటువంటి కార్యక్రమం అవసరమే ఉంది. మనం అందరం యూనిట్ అయితే వాళ్ళే పట్టుకుపోతాం. కాబట్టి ఎవరిని తిట్టి ఎవరిని నిందించేంత మాత్రాన మనం అధికారం రాలేదు. మనం పాజిటివ్గా మనం అందరం కలిసి ఉండాలనే ఆలోచనతో ముందుకు పోతే కార్యక్రమంలో విజయవంతమయ్యే అవకాశం ఉంటుంది. శ్రీ నరహరి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వారు మధ్యప్రదేశ్ ఉన్నారు. వారి వల్లనే భారతదేశంలో ప్రధానమంత్రికి మిగతా వాళ్ళకు కలిసి ఒప్పించి ఈ బీసీ కమిషన్ చట్టబద్ధత తెచ్చిన వాటిలో శ్రీ నరహరి గారు వారు చాలా కాంక్రీట్ గా అనేక స్కీములు కేంద్రాలు చెప్తున్నారు. అక్కడ మధ్యప్రదేశ్ లో చేసిండ్రు. ఒక సంవత్సరానికి వారు అన్ఎంప్లాయిడ్ యూత్ ఒక 10,000 మందికి అట్లా 10,000 మందికి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూడా చేసాడు. అది మధ్యప్రదేశ్ లో చేస్తా ఉన్నాడు. ఇవాళ వారు బాధలను అనుభవించి ఈ పుస్తకాలు రాశారు. కాబట్టి మనం అందరం కూడా యునైటెడ్ గా మనం అన్ని కులాల వాళ్ళం బీసీలకు ఆ యొక్క ఆలోచనతో రేపు జరగబోయేటువంటి సదస్సు 25వ తారీఖుకి బీసీ మేధావుల సదస్సు, ముఖ్యంగా మేధావులు ఎక్కువ మంది ఈ సదస్సులో డాక్టర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్, టీచర్స్ అందరూ కూడా దయచేసి 10 గంటల నుంచి 1 గంటల జరిగేటువంటి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి. తర్వాత లంచ్ ఎదుర్కోవాల్సిన మీకు మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. క్యాడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ తెలుగు బిడ్డ శ్రీ పరికిపండ్ల నరహరి గారు ఐఏఎస్, పృథ్వీరాజ్ సింగ్ సంయుక్త ఆధ్వర్యంలో బీసీల ఓబీసీల పోరుబాట అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ దేశంలో ఉన్న 84 కోట్ల మంది ఓబీసీలు ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్, ఇష్యూస్, రాజకీయ అస్తిత్వము, ఆర్థిక స్థాయి, విద్యా ఉద్యోగాలలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటి సమాహారంతో ఓబీసీల పోరుబాట అనేటటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ పుస్తకాన్ని జూలై 20 ఆదివారం నాడు హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో ఉదయం 10 గంటలకి బీసీ ఉద్యమకారులు, బీసీలు, బీసీ మేధావులు, బీసీ విద్యార్థులు, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్, జన అధికార సమితి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పుస్తకాన్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం పైన సమీక్ష జరిగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీలు, ఉద్యమకారులు, మేధావులు, యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అనేక సంవత్సరాలుగా పరికిపండ్ల నరహరి గారు తన ఉద్యోగ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ జన అధికార సమితి అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు యుతోధికమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి క్రమంలోనే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి ఓబీసీలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలని ఈ పుస్తకంలో కులంకుషంగా మన ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అందరినీ సాధారణంగా వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్, జన అధికార సమితి ద్వారా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓబీసీల పోరుబాట అనే పుస్తక విశ్లేషణ కార్యక్రమం హరిత హోటల్లో 20వ తారీఖు ఆదివారం రోజు 10 నుంచి 1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు జన అధికారి సమితి ఆధ్వర్యంలో
నిర్వహించడం పెట్టాం. దానికి పుస్తక రచయితగా ఉన్న పరికిపల్ల నరేష్ గారు నరాలు గారు హాజరై ఒక విశ్లేషణ కార్యక్రమం 10 నుంచి 1 వరకు కొనసాగుతుంది. దీంట్లో ముఖ్య అంశాలు ఏంటంటే మన వరంగల్ హన్మకొండ జిల్లాలోని వివిధ కళాశాలకు చెందిన గ్రాడ్యుయేట్స్ యూత్ ముఖ్యంగా ఈ యొక్క పుస్తక విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొనవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే వారు రాబోయే భారతదేశానికి మూల స్తంభాలు కనుక ఓబీసీలు మన జన లెక్కల ప్రకారం 56% మనం మన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది. దానికోసం ఈ యొక్క ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ వివిధ కాలేజీల నుండి ఆర్ఈసీ అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాగ్దేవి ఇన్స్టిట్యూషన్స్ మరియు ఆర్ట్స్ కాలేజీలు అయితేనేమి వివిధ కళాశాలల ఉన్న ఫ్యాకల్టీ మరియు విద్యార్థులు కూడా ఈ యొక్క విశ్లేషణ ఓబీసీల పోరుబాట పుస్తక ఆవిష్కరణ మరియు విశ్లేషణ కార్యక్రమానికి హాజరై వారి యొక్క అభిప్రాయాలను కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఆర్థికంగా కనుక డెవలప్ అయ్యి రాజకీయంగా డెవలప్ అయితేనే ప్రణాళికలు రచించి మనం మెజారిటీ ఉన్న మన యొక్క జనాభాను ముందుకు తీసుకుపోయే దిశగా మన వంతు కృషిగా మనం చేయవలసిన అవసరం ఉన్నది. ఈ ఓబీసీ పోరుబాట పుస్తక విశ్లేషణ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం స్టేట్ జాయింట్ సెక్రటరీ 20 తారీఖు జరుగుతున్నటువంటి బీసీల పోరుబాట పుస్తక సమీక్ష కార్యక్రమానికి బీసీ మేధావులు, యువత, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుతున్నాం. ముఖ్యంగా 74 సంవత్సరాల చరిత్రలో రకరకాల బీసీ ఉద్యమాలని అగ్రవర్ణాల వాళ్ళు ఏ రకంగా నిర్వీర్యం చేశారు. ఈ రోజున రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీ ఉద్యమాన్ని పట్టించుకొని బీసీ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళ స్వార్థం కోసం ఏ విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి బీసీ సంఘాలు, ఇంటలెక్చువల్ ఫోరం ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే బీసీలను కేవలం ఓట్ల కోసం వాడుకోవడం కాకుండా బీసీల రాజ్యాధికారం కోసం, బీసీల సంక్షేమం కోసం పార్టీలు, ప్రభుత్వాలు అన్ని కూడా నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అన్ని కుల సంఘాలు, ఇంటలెక్చువల్ ఫోరం అందరూ కలిసి రాజ్యాధికార దిశగా పయనిస్తున్నటువంటి ఈ తరుణంలో మేధావులు ప్రభుత్వం పదవిలో ఉన్నప్పటికీ కూడా పరికల్పనలు నరహరి గారు ఈరంటి ఒక పుస్తకాన్ని రాయడంతో పాటు బీసీ సంఘాలను, ఇంటలెక్చువల్ అందరినీ కూడా ఏకతాటిపై తీసుకువచ్చి భవిష్యత్తులో బీసీ ఉద్యమం ఎలా ఉండాలి అనే ఒక దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఈ పుస్తకావిష్కరణలో అందరూ పాల్గొని విజయం తెచ్చాల్సిన కోరుతున్నాను.